లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. జనరల్ గా చాలా మంది మనుషులతోనే కాకుండా పెంపుడు జంతువులతోనూ వస్తువులతోనూ మమేకమవుతుంటారు. అటు వాటిని తమ కుటుంబంలో భాగం అనుకుంటారు. అయితే అటువంటి వాటిని వదులుకోలేక వాటికి సంబంధించిన జ్ఞాపకాలను ఏదో రకంగా భద్రపరుచుకుంటారు. అయితే ఓ కుటుంబం చేసిన అటువంటి పని ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తమకు అదృష్టాన్ని తీసుకొచ్చిన కారుకు గుజరాత్లోని ఓ కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మికంగా గురువులతో సహా దాదాపు 1500 మంది హాజరయ్యారు. అమ్రేలీ జిల్లా పదార్సింగా గ్రామంలో సంజయ్ పొలారా అనే రైతు కుటుంబం 4 లక్షల రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమానికి వైభవంగా నిర్వహించింది. తమ ఇంటి నుంచి పొలం వరకు ఊరేగింపుగా కారును తీసుకెళ్లారు. కారును పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 15 అడుగుల లోతు తవ్విన గొయ్యిలో కారును పూడ్చిపెట్టారు. పన్నెండేళ్ల క్రితం ఈ కారును కొన్నారు. ఇది నా కుటుంబానికి అదృష్టంతో పాటు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అందుకే దాన్ని విక్రయించడానికి బదులు నివాళిగా మా పొలంలో పూడ్చిపెట్టాం. సమాధి మీద ఓ చెట్టును పెంచే ఆలోచనలో ఉన్నాం అని కారు యజమాని సంజయ్ పొలారా తెలిపారు. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కారు బాగానే ఉంది కదా, ఎందుకు పూడుస్తున్నారు అని కొందరు కామెంట్ చేస్తే, ఒక్కొక్కరిది ఒక్కో పిచ్చి అని మరికొందరు, ఇంకా ఏదైనా వినూత్నంగా చేస్తే బాగుండేదని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.